హాయ్ ఫ్రెండ్స్, మనమైతే జాగ్వార్ ఫ్లష్ వాల్ అన్నమాట. ఇది ఈ ఫ్లష్ వాల్ మనమైతే ఇప్పుడు బాతుని బిగించిపోతున్నాం. ఆ బాతుని ఎలా బిగించాలి, దీన్ని ఎలా ఉందో చూద్దాం ఒకసారి. ఇది వచ్చేసి ఫ్లష్ వాల్ కవర్ అనమాట. ఈ ఫ్లష్ వాల్ కవర్ ఇది ఇలా ఇచ్చారు. ఇది ఫ్లష్ వాల్. అలాగే ఈ చెక్ నట్ కానీ రబ్బర్ కానీ బుష్ కానీ మొత్తం ఇచ్చారు. ఇలా ఫిట్ చేయాలి. యాక్చువల్గా గతంలో ఎలా ఉండేదంటే ఇలాగా డైరెక్ట్గా లోపల మర ఉండేది. మనం ఈ సిపిసి ఎంటీ వేసేసి డైరెక్ట్ బిగించేసుకోవడం. పైన ఒక ఎంటీ వేసి కింద ఒక ఎంటీ వేసి బిగించుకోవడం. ఇప్పుడు కొంచెం మోడల్ మార్చాడనమాట. సో దీన్ని ఎలా ఇవ్వాలి చూద్దాం. ఇలా పెట్టాలి. ఇలా పెట్టి లోపల కూడా రబ్బర్ పెట్టాలి. రబ్బర్ ఫిట్ చేసిన తర్వాత ఈ చెక్ నట్కి దీన్ని బిగించాలన్నమాట. దీన్ని బిగించి ఇది వచ్చేసి అంగుళం పాతిక అనమాట. మనం ఏదైతే తీసుకున్నామో ఇది అంగుళం పాతిక అయితే అంగుళం పాతికే వేస్తాడు, అంగుళం తర్వాత అంగుళం వేస్తాడు. ఇదిగోండి ఫ్రెండ్స్, మనమైతే అంగుళం పాతికి ఇది అంగుళం పాతికి బిగిస్తాం అనమాట. అంగుళం పాతికి ఎఫ్టీఐ ఇది. అలాగే ఈ పక్కన వచ్చేసి అంగుళం పాతికి, ఇది కూడా సిపిసి అంగుళం పాతికి ఎంటీ అనమాట. ఫ్రెండ్స్, ముందుకైతే మనం టెఫ్రాన్ టైప్ తీసుకున్నాం. ఈ టెఫ్రాన్ టైప్ వచ్చేసి మనం ఏదైతే మనకి అంగుళం పాతికి సిపిఎస్ ఎంటీ ఉందో ఆ ఎంటీకి అయితే చుట్టాలి. ముందు చుట్టిన తర్వాత అంటే దగ్గరగా చక్కగా నీట్గా దగ్గర చుట్టాలి. చుట్టిన తర్వాత మనం ఏదైతే ఫ్లష్ వాల్ అనుకున్నామో ఆ ఫ్లష్ వాల్లో ఫిట్ చేయాలన్నమాట. అంటే బిగించాలి. టైట్ వేసేటప్పుడు కూడా చక్కగా పైప్ రేంజ్తో నీట్గా టైట్ వేసుకుంటే వాటర్ అనేది లీక్ కాకుండా ఉంటుంది. అది ఎందుకంటే మనం వచ్చేసి లోపల పెడతాం కదా, అది కన్షీల్లో చేస్తాం. కన్షీల్లో పెట్టినప్పుడు మనకైతే వాటర్ అయితే లీక్ కాకూడదు. అందుకని మనం టెఫ్రాన్ టైప్ అనేది కొంచెం జాగ్రత్తగా దగ్గరగా వేయాలి. వేసిన తర్వాత మళ్ళీ పై సేమ్ అటు పక్కన ఏదైతే ఎఫ్టీఐ ఉందో ఆ ఎఫ్టీఐ కూడా బిగించాలన్నమాట. ఫ్రెండ్స్, మనం ఇటు పక్కన కూడా బ్రాస్ చెక్కినట్టు వైపు కూడా మనమైతే పైప్ లైన్స్ తీసుకొని చక్కగా నీట్గా టెఫ్లాన్ టైప్తో టైట్ అయితే వేయడం జరిగింది. లారీ పట్లు అయితే వేయకూడదు, ఎందుకంటే లారీ పట్లు వేస్తే లోపల ఉన్న రబ్బర్ పోతుంది అనమాట. సో అందుకనే చక్కగా జాగ్రత్తగా టైట్ వేసుకుని, అలాగే ఇటు పక్కన మనకి ఏదైతే అవుట్పుట్ ఉందో అవుట్పుట్ వైపు కూడా మనం నీట్గా టెఫ్లాన్ టైప్ వేసుకోవడం అనేది జరిగింది. ఈ టెఫ్లాన్ టైప్ వేసుకొని అలా ఎఫ్టీఐ కూడా ఎక్కించి ఎఫ్టీఐ కూడా చక్కగా నీట్గా ఎక్కిస్తే ఏది కూడా వాటర్ లీక్ అవ్వకూడదు. వాటర్ లీక్ అవ్వకుండా మనం చూసుకోవాలన్నమాట. మెయిన్ మనం ఏంటంటే వాటర్ని అరెస్ట్ చేయాలి. వాటర్ని అరెస్ట్ చేస్తే మన గోడకైతే చెమ్మ అయితే రాకుండా ఉంటుంది అనమాట. ఆ విధంగా టైట్ వేసుకోవాలి. టైట్ వేసుకున్న తర్వాత మనం గోడ అయితే ఫిట్ చేయాలన్నమాట. ఫ్రెండ్స్, ఈ బ్లాక్గా ఉన్నది ఏంటంటే ఇది వచ్చేసి దాని మీద కవర్ అనమాట. ఈ కవర్ వేయటం వల్ల మన గోడలో పెట్టినప్పుడు సిమెంట్ అయితే దాని మీద పడి ఆ స్టీల్ అయితే పాడుకోకుండా ఉంటుంది, మంచిగా ఉంటుంది. అందుకోసమే ఈ బ్లాక్గా ఉన్నది అయితే కవర్ అయితే సేఫ్టీ కవర్ అయితే పెట్టడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనమైతే ఫ్లష్ వాల్ బిగించేటప్పుడు దానికి యారో మార్క్ ఉంటుంది. యారో మార్క్ ఎటు ఉంటుందో చూసి ఆ యారో మార్క్ వైపే మనం బిగించాలన్నమాట. ఎందుకంటే యారో మార్క్ వైపు వాటర్ అనేది కిందకి వెళ్తుంది అనమాట. పైన వాటర్ కిందకి వెళ్తుంది అనమాట. సో అది మాత్రం జాగ్రత్త అనమాట.
ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే చూడండి, మనమైతే ఫ్లష్ వాల్ ఇది, ఈ ఫ్లష్ వాల్ వేసాం దీనికోసం. చూడండి చూడండి వాటర్ చూడండి ఎలా వస్తుంది. మనమే మళ్ళీ వాల్ని కట్ ఆఫ్ చేయవసరం లేదు, ఆటోమేటిక్ అదే కట్ ఆఫ్ అయిపోతాం. ఇదనమాట.